వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కేపీహెచ్బిలోని ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ సైకోసెక్సాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్, కోవిడ్ భయం మళ్ళీ మొదలైంది సార్ ఇప్పుడు. సో కొన్ని రకాల వేరియంట్స్ అయితే వచ్చేస్తూ ఉన్నాయి. ఇది సీరియస్ అని కొద్దిమంది, లేదు దీన్ని లైట్ తీసుకోవాలి, గతంలో మాదిరిగా అంటే ఏదైతే ఫ్లూ వస్తుందో మనకి దగ్గు జలుబు లాంటిది అట్లాంటిది అయితే గతంలో డ్యామేజ్ చేసినంత చేయదు అంటున్నారు. కానీ నేను ఒక ఆర్టికల్ చదివింది ఏంటంటే ఇది అబ్బాయిలకి ముఖ్యంగా మగతనానికి సంబంధించి కొన్ని సమస్యలను తీసుకొని వస్తుంది అని చెప్పి తెలుస్తూ ఉంది. అసలు పోస్ట్ కోవిడ్ గతంలో చూస్తే ఎట్లున్నది, ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ వేరియంట్ వల్ల ఇట్లాంటి అంగస్తంభన సమస్యలు కావచ్చు, ఈడీ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉండబోతా ఉన్నాయి? మనము ఈ వేరియంట్ని అంటే కోవిడ్-19-20 వేరియంట్ని తీసుకుంటే మాత్రం నాకు అప్పుడు కేసులు బాగా ఎక్కువ వచ్చేటువంటి బేసికలీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో. అంటే పోస్ట్ కోవిడ్ తర్వాత ఏమైంది అంటే రికవరీ పీరియడ్ తర్వాత, అంటే కోవిడ్ వస్తుంది, వాళ్ళు ఐసీయూ అడ్మిట్ అవుతారు, తర్వాత రికవరీ అయ్యి బయట వచ్చిన తర్వాత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది లాంగ్ టర్మ్ ఇష్యూగా వచ్చేది. వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇచ్చి బాగా చేసేవాళ్ళు. ఇప్పుడున్న వేరియంట్ గురించి అంతగా స్టడీస్ లేవు, బట్ స్టిల్ ఎనీ వైరస్, ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఎనీ గట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ మే లీడ్ టు ఈడీ. అంటే వాళ్ళకి క్రానిక్గా ఎటువంటి సమస్యలు వచ్చినా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది రావచ్చు. అందుకే ఫిజికల్ అబ్నార్మాలిటీస్లో వాళ్ళు లాంగ్ టర్మ్గా ఏదైనా జ్వరంతో కానీ, డైరియల్ డిసీజెస్తో కానీ, ఎనీ ఆర్గాన్ డిసీజెస్తో కానీ ఇబ్బంది పడుతున్నప్పుడు ఆబ్వియస్గా వాళ్ళ డిజైరు తగ్గుతుంది, అంటే కోరికలు తగ్గుతాయి, దాంతోపాటు అంగస్తంభన లోపాలు కూడా వస్తాయి. ఓకే, దీనికి ఏంటి సార్ అంటే మామూలుగా ట్రీట్మెంట్ ఏంటి వాళ్ళకి? మామూలుగా మీరు ఎందుకంటే యాజ్ ఎ సైకియాట్రిస్ట్, అదేవిధంగా సెక్సాలజిస్ట్, వాళ్ళకి సైకలాజికల్గా ఇది ప్రాబ్లం కాదు అని వాళ్ళని మెంటల్గా రిటార్ట్ చేస్తారా, లేదంటే ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా వాళ్ళకి? మీరు అన్నట్టు సైకోసెక్షువల్ ఇష్యూస్ అన్నీ మనం కౌన్సిలింగ్ ఇస్తే పోతాది అనుకోవడం తప్పు. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి అదే చెప్తూ ఉంటారు, నీకు ఏం లేదు ఏం లేదు అని. ఈవెన్ పరీక్షల్లో కూడా మనకి ఏం లేదు అనే వస్తూ ఉంటుంది. బట్ ఏమీ లేకుండా వాళ్ళకి అంగస్తంభన జరగదు కదా. బేసికలీ వాళ్ళ బేస్ ఏంటి అంటే అంగానికి రక్త సరఫరా తగ్గడం, దాన్ని ఇంప్రవైజ్ చేస్తాము. అండ్ మూడ్ ఇంప్రూవ్ అవ్వడానికి కౌన్సిలింగ్ కానీ, లేకపోతే మెడికేషన్, యాంటీ డిప్రెసెంట్ లాంటి మెడికేషన్స్ కానీ పెడతాం. కానీ మెయిన్ దీంట్లో కారణం ఏంటంటే యాంటీ డిప్రెసెంట్స్ పెట్టినప్పుడు మళ్ళీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. సో అలాంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ ఏంటి ఎలాగ వాడాలి అనేది మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వస్తున్న ఈ కోవిడ్ దానికి ప్రకారం చూసుకుంటే సార్, ముందుగానే వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఈడీకి సంబంధించి? సో అట్లాంటి వాళ్ళు ముందుగా వచ్చి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? కోవిడ్ రాకముందు మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి అలా జాగ్రత్తలు ఏం తీసుకునేది లేదు. కోవిడ్ మేబీ అసోసియేట్ విత్ కోవిడ్ ఆర్ నాట్, అంటే దానికన్నా అసోసియేట్ కోవిడ్ వల్లే వచ్చింది అని చెప్పొచ్చు, లేకపోతే కోవిడ్ భయంతో వస్తుందేమో అనే భయంతో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఈ యాంగ్జైటీతో పాపం వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు మామూలు రెగ్యులర్ పరీక్ష చేసుకొని హిస్టరీ తీసుకొని వాళ్ళకి నిజంగా యాంగ్జైటీ వల్ల వచ్చిందా కోవిడ్ వల్ల వచ్చిందా చూసుకునేసి కోవిడ్ని ఆబ్వియస్గా ప్యారలల్గా ట్రీట్ చేసుకోవాలి. అది జనరల్ ఫిజిషియన్స్ కానీ మన టీమ్ ఆఫ్ డాక్టర్స్ వాళ్ళు చూసుకుంటారు. తర్వాత ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి నిజంగా వాళ్ళకి ఈ యాంగ్జైటీ వల్ల వచ్చిందా లేకపోతే ఇంకేదన్నా లోపాల వల్ల వచ్చిందా దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈ సైకలాజికల్ ఈడీ అంటుంటారు కదా సార్, అంటే ఏంటి దాని మెయిన్ డెప్త్ ఏంటి సార్ దానికి? సో దీన్ని సైకోజెనిక్ ఈడీ అంటాం. అంటే సైకోజెనిక్ ఈడీ అంటే వాళ్ళ స్ట్రెస్ కానీ, పర్సన్లో ఉన్న స్ట్రెస్ కానీ, ఆందోళన కానీ ఇలాగా లీడ్ చేస్తారు. కానీ విచిత్రంగా ఏంటంటే పార్ట్నర్ యాటిట్యూడ్ కూడా వీళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇస్తుంది కొన్నిసార్లు. దాన్ని కూడా సైకోజెనిక్ ఈడీ అంటాం. అంటే ఏ విధంగా అది? అంటే ఇప్పుడు పార్ట్నర్ యాటిట్యూడ్, నువ్వేం చేస్తావులే అన్న ఒక చిన్న చూపు ఉండటం, లేకపోతే పార్ట్నర్ ఎగ్జాక్ట్లీ పార్ట్నర్ ప్రతిదానికి కామెంట్లు చేయటం, నువ్వేం చేస్తావులే అని ఎప్పుడైతే, అంటే రిలేషన్షిప్ ఇష్యూస్ వాళ్ళ యాటిట్యూడ్ లో చేంజెస్ వస్తాయి. సో అది ఏం చేస్తుందంటే పార్ట్నర్లు ఎవరైతే పురుషుడు ఉంటాడో అతని మానసిక ధైర్యాన్ని తగ్గిస్తుంది. పాపం దాంతో వాళ్ళకి డిప్రెషన్ కానీ స్ట్రెస్ లో వెళ్ళి మళ్ళీ వీళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. మెయిన్ ఏంటి అంటే ఎక్కువ ఈ స్టిరాయిడ్స్ కానీ అవన్నీ ఎక్కువ వాడారు సార్ కోవిడ్ టైంలో, అట్లాంటి దాని వల్ల కూడా అంగస్తంభన సమస్య వస్తుందండి. ఎస్, మనము ఏదైతే మెడికేషన్స్ ఐవర్మెక్టిన్ కానివ్వండి,
డాక్సిసైక్లిన్ కానీ యాంటీబయాటిక్స్ కానివ్వండి, మీరు అన్న స్టిరాయిడ్ హై లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ స్టిరాయిడ్స్ కానివ్వండి, వీటిల్లో మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, దీనికి ట్రీట్మెంట్ ఏంటి సార్? సో మనము ఈ కోవిడ్ తర్వాత, కోవిడ్ అయితే పూర్తిగా నయం అవ్వాలి. ఒకవేళ కోవిడ్ ఇన్ఫెక్ట్ అయ్యి వాళ్ళు హాస్పిటలైజ్డ్ అయితే కోవిడ్ మాత్రాన్ని పూర్తిగా నయం చేసిన తర్వాత యూజువల్లీ కొంతమంది రికవర్ అయిపోతారు పోస్ట్ కోవిడ్ తర్వాత. అంటే ఈ ట్రాన్సియంట్గా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది, అంగస్తంభన లోపాలు ఉంటాయి, దాని తర్వాత రికవర్ అవుతారు. అలా రికవర్ కాని వాళ్ళకి రెగ్యులర్ ప్రొసీజర్లో వాళ్ళకి ఏమన్నా హార్మోనల్ లోపాలు వచ్చాయా, లేకపోతే ఫిజికల్గా వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా చూసుకునేసి వాళ్ళకి అంటే ఓన్లీ జస్ట్ టెంపరవరీగా ఇబ్బంది అవుతుంది అంటే మాత్రం ఈ షాక్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. పోస్ట్ కోవిడ్ కేసుల్లో కానీ, లాంగ్ టర్మ్గా ఫీవర్తో ఇబ్బంది పడి లేకపోతే లాంగ్ టర్మ్ బెడ్ రిడన్ వాళ్ళ పేషెంట్స్లో కానీ ఈ షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తుందంటే అంగంలోని కణజాలాన్ని స్టిమ్యులేట్ చేసి నియోవాస్కులరైజేషన్, కొత్త రక్తనాళాలను ఏర్పరిచి వాళ్ళకి కోరిక కలిగినప్పుడు అంగం స్తంభించేటట్టు చేస్తుంది. సో దీని ద్వారా ఈజీగా పోస్ట్ కోవిడ్ పేషెంట్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేయొచ్చు. ఈ మధ్య మనం అంటే నేను ఇప్పుడు డిజిటల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉంటాం కాబట్టి చూస్తూ ఉన్నప్పుడు ఈ షాక్ వేవ్ అనేది ఏదో ఎక్కువ యుఎస్, యూకే ఇట్లాంటి ప్లేస్లలోనే మేము ఆ వర్డ్స్ ఎక్కువ వినేవాళ్ళం. కానీ ఈ మధ్య మీలాంటి వాళ్ళు కూడా దీన్ని తీసుకొని వచ్చారు. అసలు ఈ షాక్ వేవ్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా ఈ ఈడీ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు? యాక్చువల్లీ ఈ షాక్ వేవ్ థెరపీ వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ ఉండేదండి. బేసిక్గా యుఎస్, జర్మనీ కైండ్ ఆఫ్ దాంట్లో ఈవెన్ ఈ మిషన్స్ కూడా అక్కడివే. సో వీళ్ళు దీన్ని బోన్ డిజార్డర్స్కి, కీళ్ళ నొప్పులకి ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. ఫైనలీ ఇది ఈ వైబ్రేషన్స్ పెన్నిస్ మీద అప్లై చేసినప్పుడు రిజల్ట్స్ ఎలా ఉంది అంటే దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేయడం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేయడం. సో ఇది చేసే సైంటిఫిక్ ఇంప్రూవ్మెంట్ కూడా అదే కణజాలంలో. సో దీన్ని అప్లై చేసినప్పుడు ఎలా ఉంది అని చూసినప్పుడు రిజల్ట్స్ బాగున్నాయి. సో అందుకని వెస్ట్రన్ కంట్రీస్లో ఇది ముందు డెవలప్ అయిపోయింది. ఇది రీసెంట్ టైమ్స్ అంటే 2016 నుంచి కొద్దిగా ఇండియా వైపు వచ్చింది. కొద్దిగా ముంబై ఆ ప్లేసుల్లో ఎక్కువ ఇచ్చేవాళ్ళు. హైదరాబాద్లో మనం రీసెంట్గా స్టార్ట్ చేసాం. ఎక్కడ చూసినా ఇప్పుడు తెలుగు స్టేట్స్లో మీరే దీని గురించి ఒక అవేర్నెస్ తీసుకొని వస్తూ ఉన్నారు సార్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీరే కనపడతా ఉన్నారు. ట్రీట్మెంట్ రేంజ్ తరపు నుంచి షాక్ వేవ్ అనేది చాలా మంచి సైడ్ ఎఫెక్ట్ లేని ట్రీట్మెంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎట్లా ఉంది రిజల్ట్స్, ఎట్లా ఉన్నాయి సార్? సో రిజల్ట్స్ గురించి మాట్లాడితేనండి, ముందు మనం మెడికేషన్స్, ఇంజెక్షన్స్, పెన్నియల్ ఇంప్లాంట్స్ పేషెంట్కి ఒక లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ ఇచ్చేసి ఒక 10-20 డ్రగ్స్ ఇచ్చేసి మనం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ షాక్ వేవ్తో డ్రగ్ లిస్ట్ తగ్గిపోయింది, వాళ్ళకి ఇంజెక్షన్స్ తగ్గిపోయాయి, పెన్నియల్ ఇంప్లాంట్స్ వరకు వెళ్ళట్లేదు. సింపుల్ ఈ షాక్ వేవ్ థెరపీతో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఆల్మోస్ట్ మనకు 80% కేసెస్కి పైన వితౌట్ మెడికేషన్, ఎన్ని వయాగ్రాస్ లేకుండా ఇంప్రూవ్ అయిపోతున్నారు. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.